ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మరి ఒకసారి మనం ఈ యొక్క 40 దినాల మాండలిక బైబిల్ తరగతులకి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు ఇలాగున 7 గంటల సమయానికి పరుగున వస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ ప్రభు నామంలో నేను అభినందన తెలియజేస్తూ ఉన్నాను. కొందరు బిడ్డ తల్లులు, కొందరు వయసులో పెద్దవాళ్ళు, అనేక మంది యవన బిడ్డలైనటువంటి వాళ్ళు ఇలాగున మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించుకునడానికి, దేవుని యొక్క వాక్యం ధ్యానించుకునడానికి, వాక్యంలో మనం ఎదగడానికి, బైబిల్ వాక్య ప్రకారంగా మనం నడుచుకునడానికి ఈరోజు ప్రారంభ ప్రార్థనలో కుమార్తె ప్రార్థించిన రీతిగా ఏ విషయాలు మన యొక్క జీవితంలో చంపబడాలో వాటిని చంపివేసుకోవాలి, ఏ విషయాల్ని మనం విసర్జించాలో వాటిని విసర్జించుకోవాలి, ఏ విషయాలు పరిత్యజించాలో వాటిని పరిత్యాగం చేయాలి, ఏ విషయాలు ధరించుకోవాలో వాటిని మనం ధరించుకొని క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మార్చబడుతూ ఉండాలి. సో మరి ఒకసారి మీరు వస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ ఉన్నా. అండ్ అదే సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన యొక్క కృపలో మనం జీవిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నా. మన తల్లి ప్రార్థించిన ప్రకారంగా దేవుడు చేస్తారని కాదు, దేవుడు చేసి ఉన్నారు. ఆయన యొక్క కృపలో మనలను దీవించి ఉన్నారు, మనలను కాపాడుచు ఉన్నారు. అందును బట్టి దేవునికి నేను కోటి స్తుతులు నేను తెలియజేసుకుంటూ ఈ దినం దేవుని యొక్క వాక్యంలో నుండి మరి యొక్క అద్భుతమైన సత్యాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. నిన్నటి దినం ఆదివారం నాడు దేవుని యొక్క కృపను గురించి, కృపలో హిజ్కియా జీవితంలో ఉన్నటువంటి ఒక విషయాల గురించి నేను మాట్లాడి ఉన్నాను. కృప, దేవుని యొక్క కృప. నేను పదే కృపను గురించి నేను మాట్లాడుతూ ఉంటూ ఉన్నాను. ఏం చేతనంటే కృపని మనం తెలుసుకోవాలి, గ్రహించాలి. ఆయన యొక్క కృపలో మనకు రావలసిన ఉగ్రత రానివ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతున్నటువంటి ఒక సత్యాన్ని మనం గ్రహించుకొని దేవునిని మహిమపరచుకోవాలి. కనుక ఆయన కృప మనందరి మీద ఉండి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన యొక్క కృపలో మనం ఉండి ఉన్నాం. మనం అవునన్నా కాదన్నా ఆయన కృపని మనము కలిగి ఉన్నాం. ఆయన యొక్క కృప మన మీద, మన కుటుంబాల మీద ఉంటూ ఉండి అన్నది. నాన్నగారిని చూస్తూ ఉండంటే మరి కుటుంబంలో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, భార్య దెబ్బతిన్నటువంటి ఒక పరిస్థితులు ఉన్నా, నిజంగా ఆయన దేవుని యొక్క సన్నిధికి రావడం చాలా సంతోషం. ఆమెకి పరిచర్య చేస్తూ ఇంటిలో అవసరతలు చూసుకుంటూ అదే సమయంలో దేవుని యొక్క సన్నిధిని మానకుండా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి ఒక్కొక్కరిని బట్టి, వీరు మాత్రమే కాదు అందరిని బట్టి కూడా నేను దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నా. ఇంకా మీ మీద, నా మీద, మనందరి మీద, మరి ముఖ్యంగా ఈ ఆంధ్ర బ్యాప్టిస్టు సంఘం మీద, అలాగనే ఒకవేళ ఎవరైనా మన యొక్క సంఘ విషయంలో యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఉంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అందుతూ ఉంటుంది. కనుక ఒకవేళ వారు కూడా ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ ఉంటారు. కనుక ఎవరైతే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నారో వారికి కూడా ఈరోజుని నేను చెప్పగలుగుతున్నటువంటి ఒక మాట ఏంటంటే దేవుని యొక్క కృప మనందరి మీద ఉండి ఉన్నది. ఆమేన్. ఈరోజు కొరకు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ వారంలో ప్రభువు చిత్తాన్ని బట్టి సోమవారం నాడు నేను మీతో మాట్లాడుతున్నాను, తిరిగి మరలా శనివారం నాడు నేను మీతో మాట్లాడున్నాను. కనుక ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అంశం నా మదిలోనికి వచ్చినటువంటిది, అది నేను మీకు నేర్పిస్తున్నా. అందరూ నోట్స్లు తెచ్చుకున్నారా, లేకపోతే చల్లారిపోయారా? ఒకసారి చూపించండి మీ నోట్బుక్స్ అన్నీ కూడాను పైకెత్తి చూపించండి. నోట్బుక్స్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు వెరీ గుడ్. పెద్ద డైరీలు పెట్టారు, చాలా సంతోషం. రాసుకుంటూ ఉండాలి. అయితే రాసుకున్నట్టు మాత్రమే కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపు వాటిని ధ్యానించాలి. స్పెండ్ అట్లీస్ట్ 5 to 10 minutes, కనీసం ఒక 5-10 నిమిషాలు తీసుకొని మీరు రాసుకున్న రెఫరెన్సెస్ మళ్ళీ ఒకసారి చూసుకోండి, బైబిల్లో నుంచి చదువుకోండి. ఒకవేళ రాసుకున్న మ్యాటర్ కూడా మీరు చదువుకోండి. ఒకవేళ కొందరు పాయింట్ బై పాయింట్ చెప్పొచ్చు, కొందరు ఒకవేళ జనరల్గా చెప్తూ ఉండొచ్చు. మీకు తోచిందల్లా మీరు ఆ నోట్స్లో రాసేసుకొని నోట్స్ నింపేయండి. 40 రోజుల్లో 40 పేజీల నోట్స్ ఈజీగా అయిపోవాలి. కనుక అలాగున మీకు తెలిసింది, మీకు అనిపించింది, రాసుకోగలిగింది రాసుకుంటే అంశం ఆ రోజు ఏం చెప్పారు ఆ దైవజనులు,
లేకపోతే సంఘ బిడ్డలైనటువంటి వారు ఏం చెప్పారో మనం దానిని గ్రహించుకోగలుగుతూ ఉంటాం. ఈరోజు నేను చెప్తున్న అంశము బాప్తిస్మాన్ని గురించి. మనలో ఒకవేళ ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకుని ఉండి ఉండకపోతే వాళ్ళు శ్రద్ధగా వినాలి. బాప్తిస్మం తీసుకున్నవారు శ్రద్ధగా వినాలి. ఈరోజు నేను ఇవన్నీ ఒక పాఠ్యాంశంగా చక్కగా సిద్ధపరచుకొని నేను మీ కొరకు తీసుకొని వచ్చి ఉన్నాను కనుక వాటిని మీరు రాసుకుంటూ ఉందరు. కానీ మొదటిగా బాప్తిస్మం యొక్క నిర్వచనం, బాప్తిస్మం అనే మాట యొక్క నిర్వచనం. అసలు బాప్టిజమో అనేటువంటి యొక్క పదం లాటిను, హీబ్రూ, గ్రీకు ఆ భాషలో నుంచి వచ్చినటువంటి ఆ పదం యొక్క అర్థం ఏమిటంటే ఒక దానిలోనికి ముంచబడి పైకి లేవనెత్తినప్పుడు దానిని బాప్టిజమో అనే మాట అంటారు. ఇంకా సులువుగా ఒకవేళ మనకు అర్థం కావాలి అని అంటే ఇప్పుడు రోజుల్లో ఒకవేళ అది చేస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ మా ఇంటిలో ఒకప్పుడు పెళ్ళైన తర్వాత కొంతకాలం మా ఇంట్లో చేస్తుండేవారు. ఏంటి అని అంటే ఒకటి ఏదన్నా కనుక తెల్లని వస్త్రం అనేటువంటిది కొంచెం రాడు దేరిపోయా కాయ దేరిపోయా ఏదో అంటారు కదా, కొంచెం రంగు పాడవుతూ ఉన్నట్లయితే అలాంటి దాన్ని డయ్యింగ్ అనేటువంటి దానికి ఇస్తారు. డయ్యింగ్ అని అంటే దానిని ఒక రంగు నీళ్ళల్లో పెట్టి దాన్ని మరలా పైకి తీసి ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక తెలుపు రంగు కాకుండా ఏ రంగు దానికి కావాలని మనం కోరామో ఆ రంగుతో కలిగినటువంటి ఒక వస్త్రముగా అది బయటికి వస్తూ ఉంటుంది. దానిని బాప్టిజమో అని అంటారు. ఆ వస్త్రము బకెట్లో ముంచినప్పుడు బకెట్లో ఉన్నటువంటి ఆ రంగు ఆ వస్త్రములోనికి రావడం, ఇది బాప్టిజమో అనేటువంటి దానిలో జరగవలసినటువంటి ఒక కార్యం. దానినే ఇంకొక మాటకి ఏమన్నారంటే డయ్యింగ్. అంటే ఆ పాత రంగు చచ్చిపోద్ది, ఇంకది లేదు. ఏ రంగులోనికి ముంచామో ఆ రంగు ఆ వస్త్రానికి కలిగి ఆ వస్త్రము అది మొదలుకొని తను బతుకున్నంత వరకు అనగా నిలుచున్నంత వరకు ఆ రంగులోనే అది నిలిచి ఉంటూ ఉంటుంది. ఎంతమందికి ఒకవేళ తెలుసు లేదో నాకు తెలియదు, కానీ ఇది డయ్యింగ్ అని అంటారు. దానినే మనం రంగు వేయటం అని అంటారు. మన యొక్క బట్టలకి మనం రంగు వేసేటప్పుడు ఉన్న పదాన్ని లేక ఆ ప్రక్రియనే బాప్టిజమో అని అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క మాట కూడాను, లేకపోతే ఈ యొక్క వాడుక అనేటువంటిది ప్రశ్న వేసుకుంటే 1946-47 ఆ సంవత్సరాల కాలంలో ఇజ్రాయెల్ దేశంలో డెడ్ సీకి పడమటి వైపున ఒక ప్రాంతం ఉంది. దాన్ని కుమ్రాన్ అని చెప్పేసి అని అంటారు. కుమ్రాన్ అనేటువంటి ఒక గుహలు. ఆ గుహలలో కొన్ని వ్రాత ప్రతులు, చేత్తో వ్రాసినటువంటి ఒక ప్రతులు దొరికినవి. వాటిని గురించి తెలుసుకున్నప్పుడు అర్థమైనటువంటి ఒక విషయం ఏమిటంటే చాలా కాలం క్రితం అనగా మొదటి శతాబ్దానికి ముందటి కాలంలో అవి చేతులతో వ్రాయబడినటువంటి ప్రతులని దాని యొక్క కాలాన్ని లెక్క కట్టి ఉన్నారు. అప్పుడు అక్కడున్నటువంటి ఒక వాడుక, అక్కడున్నటువంటి ఒక విషయం ఏమిటంటే చేతులతో వాటిని వ్రాసేటప్పుడు మన బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అన్ని పుస్తకాలు ఒకటి తప్ప, ఐ థింక్ ఎస్తేర్ గ్రంథం అనుకుంటానో లేకపోతే యోబు గ్రంథం ఒకటి తప్ప మిగిలినవన్నీ కూడా అందులో ఆ యొక్క 66 పుస్తకాలు కూడా దొరికినటువంటివి. సో అందుచేత వాటిని గురించిన వివరణ అక్కడ ఏమిస్తారు అంటే నేను తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ మేము ఆ చరిత్రని వినిపింపచేస్తూ ఉంటాం. అక్కడ ఈ ప్రతులు చేతులతో వ్రాసేటప్పుడు యెహోవా అనే మాట వ్రాయాలన్నా, ప్రభువు అనేటువంటి ఒక మాట వ్రాయాలన్నా కానీ అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఆ కంఠాన్ని వ్రాసేటువంటి ఒక కంఠాన్ని ఆ యొక్క ప్రతి అక్కడే పెట్టేసి గబగబా వచ్చి దిగువలోనికి దిగి ఆ డెడ్ సీ అనేటువంటి ఒక సముద్రంలో ఒక మునిగి తమ్మును తాము శుద్ధి చేసుకున్నటువంటి విషయాన్ని తెలుసుకొని మరలా వచ్చి అప్పుడు ఆ యొక్క పెన్ను లేకపోతే ఆ యొక్క కంఠాన్ని లేకపోతే రాసేటువంటి యొక్క దానిని కలం తీసుకొని దానితో వ్రాయటం అనేటువంటిది యెహోవా అని వ్రాయటం జరుగుతూ ఉండేది. ఆ ప్రదేశాన్ని యోదయ అరణ్యము అని కూడా అని అంటారు. యేసుక్రీస్తు వారికి ముంగుర్తుగా పుట్టినటువంటి యోహాన్ అనేటువంటి ఆయన ఆ అరణ్యములో మార్గము, ప్రభు యొక్క మార్గము సరళము చేయండి అని కేక వేసే ఒక నిశ్శబ్దముగా ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఈ యొక్క వాడుకని, ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని ప్రజలను పిలుస్తాడు. సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి ఎవడరా మీకు బుద్ధి చెప్పింది, రండిలాగా నేను మిమ్మల్ని నీళ్లలో ముంచి మిమ్మల్ని శుద్ధి చేస్తాను,
అని చెప్పి దారంటే వెళ్ళే వాళ్ళని పిలిచి వాళ్ళని అందులో ముంచి మీరు బాగుపడ్డారు వెళ్ళండి, మీరు శుద్ధి చేయబడ్డారు వెళ్ళండి అన్నట్టుగా పంపిస్తూ ఉండేవాడు. అందులోనే చెప్పేవాడు, సైనికులారా మీరు లంచం తీసుకోకండి, పోలీసు వారులారా మీరు లంచం తీసుకోకండి, ఉద్యోగస్తులారా మీరు లంచాలు తీసుకోకండి, మంచిగా ప్రవర్తించండి, మంచి మనస్సాక్షితో ప్రవర్తించండి. ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, మీరు మంచి ఫలము ఫలింపకపోతే మీరు నరకబడతారు అని ఇలాంటి విషయాలన్నీ బోధిస్తూ వచ్చినటువంటి వారికి బాప్తిస్మం ఇస్తూ వచ్చి ఉన్నాడు. సో అందుచేతనే యోహాను గారికి, అనగా యేసు ప్రభు ముందుగా పుట్టినటువంటి యోహాను గారి విషయంలో ఈ మాటలు మనకు తెలియజేయబడుతున్నాయి. అదేమిటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను అనేటువంటి ఒక మాట తెలియజేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం పొంది ఉన్నారు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను రెఫరెన్సెస్గా రాసుకోండి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలోను, అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనంలోను, లూకా సువార్త 3వ అధ్యాయంలో 20వ వచనాల దగ్గరను, మత్తయి సువార్త 3వ అధ్యాయము 15వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయము 10వ వచనము, అలాగనే తర్వాత 9వ వచనము, మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనము, అలాగే లూకా సువార్తలో 3వ అధ్యాయము 21వ వచనాల్లో ఈ 3 చోట్ల వ్రాయబడిన మాటలు ఏమిటంటే యేసు బాప్తిస్మము పొంది ఇప్పటికీ ఎలాగున కానిమ్ము అని చెప్పేసి అంటారు. మత్తయి సువార్తలో నీతి యావత్తు ఇలా జరగబడినట్లుగా, దేవుని నీతి కనబరచబడినట్లుగా ఆయన బాప్తిస్మము అనేటువంటి ఒక అనుభవంలోనికి వెళ్ళి ఉన్నారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను మారు మనసు పొందండి అని చెప్తూ బాప్తిస్మం ఇస్తూ వచ్చిన్నారు. యేసుక్రీస్తు వారు పొందినటువంటి ఒక బాప్తిస్మము మారు మనసుతో కూడినటువంటిదని కాదు. ఎందుకనంటే ఆయన ఏ పాపము చేసినటువంటి వారు కారు, ఆయనలో ఏ దోషం అనేటువంటిది లేదు. కానీ నీతి యావత్తు జరగడానికి, లేఖనముల యొక్క నెరవేర్పు కనబరచబడడానికి యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడయుండి దేవుడయుండి మనకు ఒక మాదిరిని కనబరచి ఉన్నారు. సో అందుకని ఈరోజు నేను అంటాను, ఇక్కడ కూర్చున్న మనలో ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకొని ఉండి ఉండకపోతే మనము సర్వసాధారణంగా పునరుత్థాన పండుగ నాడు, ఈస్టర్ అని పిలవద్దు, పునరుత్థాన పండుగ అని పిలవాలి. పునరుత్థాన పండుగ నాడు పండుగ అయిపోయిన తర్వాత, అనగా తెల్లవారుజామున మనము ప్రార్థన పెట్టుకుంటాము, ఆరాధన పెట్టుకుంటాము కనుక అది అయిన తర్వాత 6-6:30 గంటల సమయంలో మన బాప్తిస్మ కార్యక్రమాలని మనం చేయబోతూ ఉన్నాం. ఎవరు సిద్ధపడి ఉన్నారో, ఎవరు దాని కొరకు ప్రేరేపించబడి ఉన్నారో మీ పేరు మీరు ఇచ్చినట్లయితే మీకు బాప్తిస్మ అనుభవం లేక బాప్తిస్మం అనేటువంటి ఒక కార్యం, దాన్ని తర్వాత సంఘంలో ఏమన్నారంటే సంస్కారము అనేటువంటి రీతిగా పిలిచారు. ప్రొటెస్టెంట్స్గా ఉంటున్నటువంటి మనం, లేకపోతే బాప్టిస్ట్ వారమైనటువంటి మనం 2 సంస్కారాలు చేస్తాం. ఒకటి బాప్తిస్మం అనే సంస్కారము, మరి ఒకటి ప్రభు భోజన సంస్కారము, ప్రభు రాత్రి భోజన సంస్కారము. మిగిలినటువంటి వారు కొందరు ఇంకా అనేకమైనటువంటి ఒక విషయాలు పెట్టుకొని వారు వేరేగా చేస్తుంటారు. కొందరు నిర్ధారణ అంటారు, ఇంకా ఏమేమో కలుపుతూ ఉంటారు. సో ఇలాగ కొందరికి వేరేగా ఉండొచ్చు. బాప్టిస్ట్ వారముగా మనకున్నటువంటివి 2 సంస్కారాలు, ఒకటి బాప్తిస్మం పొందుట, రెండవది ప్రభు సంస్కార ఆరాధన తీసుకునుట. ప్రభు చిత్తమును బట్టి ఏప్రిల్ 4వ తేదీన బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటే గనక ఏదో వింటూ మాత్రమే వినకండి. వినినటువంటి వారిలో ఎవరైనా బాప్తిస్మం తీసుకొనని వారు ఉన్నట్లయితే ప్రభుని రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో ఉన్నాము గనక బాప్తిస్మం అనేటువంటిది తీసుకోవాలని తెలిసి తీసుకొనకపోతే అది అపరాధం అవుతుంది. అపరాధము చేసిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఒకవేళ బాప్తిస్మం తీసుకునే వీలు లేకుండా చచ్చిపోతే, యేసు ప్రభుతో పాటు వేలాడినటువంటి ఒక దొంగ అతడికి చచ్చిపోతూ ఉన్నాడు. యేసు వైపు చూచి, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నప్పుడు ప్రభువారు మాట్లాడుతూ, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పి బాప్తిస్మం లేకపోయినా అతడు పరదేశంలోనికి వెళ్ళేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చినాడు. ఎందుకనంటే అతడు శిలోమరాన్ మీద వేలాడుతూ ఉండి ఉన్నాడు. మరి కొంత సమయంలోనే అతడు చనిపోబోతూ ఉన్నాడు. దానికి ఒకవేళ దేవుడు తన కృప చేత అతడు బాప్తిస్మం పొందకపోయినా దేవుని యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్ళారు.
కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి సంగమా, బాప్తిస్మము తీసుకోవాలి, బాప్తిస్మం అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి అని తెలిసి కూడా రాజీ పడి నేను బాప్తిస్మం తీసుకుంటే క్రైస్తవ మతం అనేటువంటి రీతిగా ముద్రపడుతుందని భయపడి కొందరు బాప్తిస్మం తీసుకోకుండా వెనక్కి వెళుతూ ఉంటారు. మరి కొంతమంది బాప్తిస్మం తీసుకుంటే నేను అది మానేయాలి ఇది మానేయాలేమో, వామ్మో అవన్నీ ఎప్పుడో వయసు వచ్చిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుందాంలని వాయిదా వేసుకునేవారు ఉంటారు. కొంతమంది పెళ్ళి వస్తుంది కనుక పెళ్ళికి నాకు బాప్తిస్మం ఇవ్వండి, నేను బాప్తిస్మం తీసుకున్న బిడ్డగా నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అని బాప్తిస్మము కొరకైనటువంటి పెళ్లి కొరకైనటువంటి ఒక బాప్తిస్మం తీసుకుంటూ ఉంటారు. ఇవి కాదు. కానీ ఈరోజు నేను క్లియర్గా చెప్తున్నా, ప్రభు చిత్తాన్ని బట్టి ఒకవేళ అయ్యా నాకు ఇప్పుడే ప్రేరేపణ కలిగింది, రేపటి దినానికి నేను బాప్తిస్మం కావాలనంటే, అర్జెంటుగా కావాలంటే ఆ కుండి నింపించి ఆ యొక్క నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి మిమ్మల్ని నడిపించడానికి మాకు అభ్యంతరం లేదు. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ దేవుని కృప చేత సంఘముగా మనం ఒక తారీఖు అంటూ మనం పెట్టుకున్నాం కనుక ఏప్రిల్ 4వ తేదీ పునరుత్థాన పండుగ దినమున, పునరుత్థాన పండుగ అయిన తర్వాత బాప్తిస్మా కార్యక్రమాలు అనేటువంటివి ఉంటవి కనుక ఒకవేళ ఎవరైనా ప్రేరేపించబడినటువంటి వారు బాప్తిస్మం తీసుకుంటానంటే ఈ మిగిలిన రోజుల్లోనైనా ఇంకా మనం సిద్ధపడి మీ పేరు ఇచ్చి పాస్టర్ గారికి కానీ, సంఘ అధ్యక్షులకు కానీ, సంఘ కార్యదర్శికి కానీ మీ పేరు ఇచ్చి, ఆ పేరు ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడి నుండైనా ఈ 10 రోజులు దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తూ వాక్యాన్ని నేర్చుకుంటూ సిద్ధపడాలని నేను కోరుకుంటూ ఉన్నా. యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా బాప్తిస్మాలను గురించి కొన్ని మాటలు తెలియజేసి ఉన్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము దగ్గర నికోదేము అనేటువంటి ధర్మశాస్త్రోపదేశకుడు, దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటువంటి వాడు, వాక్యాన్ని ఉపదేశించినటువంటి వాడు, అట్టివాడు యేసు ప్రభు దగ్గరికి రాత్రి వేళ వచ్చి ఉన్నాడు. వచ్చి మాట్లాడుతుంటాడు, యేసు నీవు దేవుని కుమారుడు అని నేను ఎరుగుదును, దేవుడు నీకు తోడయింటేనే తప్ప నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరూ చేయలేరని కూడా నాకు తెలుసు అని ఇలా మాట్లాడుతుంటే యేసు సూటిగా అతనితో మాట్లాడినటువంటి ఒక మాట ఏమిటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేడు అనేటువంటి ఒక మాట ఇది అక్కడ ప్రభువారు చెప్పి ఉన్నారు. నీటి మూలముగా జన్మించడమే, ఇంకొక మాటగా చెప్పాల్సి వస్తే బాప్తిస్మము తీసుకునడం. నేను మరలా అడుగుతున్నా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో, ఈయన మాటలు వినుచున్నటువంటి వారిలో ఒకవేళ ఇంకా ఎవరైనా మీరు బాప్తిస్మం తీసుకొని ఉండకపోతే, నా మాటలు మీకు అర్థమవుతూ ఉంటే, మీ వయసుతో నాకు సంబంధం లేదు, మీరు చిన్న బిడ్డలు కనుక మీకు ఇవ్వను అని నేను అనట్లేదు, కానీ బాప్తిస్మం అనేటువంటిది మీకు అర్థమై నాకు ఈ బాప్తిస్మము కావాలి, నేను బాప్తిస్మం పొందాలి, నేను తిరిగి జన్మించిన అనుభవంలోనికి వచ్చి, రక్షణ మారు మనసు అనుభవంలోనికి వచ్చి ప్రభు నా పాపములను క్షమించి ఉన్నారు కనుక అట్టి బాప్తిస్మ అనుభవాన్ని నేను పొందుకోవాలి అని అడిగితే కనుక ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, సంఘము సిద్ధంగా ఉండి ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క శిష్యులైనటువంటి వారికి ఒక ఆజ్ఞను ఇస్తూ ఉన్నారు. అదే విషయం మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో కూడా అక్కడ కూడా ప్రభువారు చెప్తూ ఉన్నారు, మీరు వెళ్ళండి, సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది, నేను మీకు అట్టి అధికారాన్ని ఇస్తున్నాను, మీరు లోకములోనికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తని ప్రకటించండి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అని మార్కు సువార్త 16వ అధ్యాయంలో. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ చేస్తూ వాటినన్నిటినీ పాటించమని చెప్తూ ప్రతి ఒక్కరిని కూడా శిష్యులనుగా చేసి, వారిని శిష్యులనుగా చేసి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పి దేవుడు సెలవిచ్చి ఉన్నారు. కొరసొకేళ్ళ తర్వాత కాలంలో సంఘ పద్ధతి ప్రకారంగా దైవ సేవకుడు అభిషక్తుడైనటువంటి ఒక దైవజనుడు చేతుల మీదుగా బాప్తిస్మం ఇవ్వడానికి అర్హత ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా బాప్తిస్మము మిగతా వాళ్ళు ఇచ్చేయడం అని అంటే ప్రభుత్వ పద్ధతి ప్రకారంగా వారు ఆర్డైన్డ్ అయితేనే కానీ
బాప్తిస్మం ఇవ్వకూడదు అని రాను రాను తర్వాత సంఘ చరిత్రలో ఏర్పాటు చేయబడినటువంటి ఒక విషయం. ఆనాడు అపోస్తలులతో ప్రభువు చెప్పినటువంటి ఒక మాట, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరికి బాప్తిస్మం ఇవ్వలేదు, అలాగని యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాడా, కాబట్టి దేవుని కుమారుడే, మనము దేవుని యొక్క బిడ్డలమే. కానీ ఒక పద్ధతి అంటూ పెట్టుకున్నాము గనక సంఘములో ఉన్నటువంటి ఒక సంఘ కాపరి, ఆర్డైన్ చేయబడినటువంటి ప్రతిష్ఠింపబడినటువంటి ఒక దైవజనుడు బాప్తిస్మం ఇవ్వడానికి, ప్రభు సంస్కారం ఇవ్వడానికి, లేక కార్యములు, వివాహ కార్యములు జరిగించడానికి వారిని అభిషేకించినప్పుడు వారు ఈ కార్యక్రమాల్ని జరిగిస్తూ ఉంటారు, ఒక క్రమమైన పద్ధతి పాటించడానికి గాను. సో ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే, వెళ్ళండి, జనులను శిష్యులనుగా చేయండి. నిన్న ఆదివారం నాడు కూడా నేను జ్ఞాపకం చేశాను, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మన ఇంటి ప్రక్కన ఉన్నటువంటి వారికి, మన పొరుగు వారికి ఆయన కృపా సువార్తని మనం ప్రకటించి ప్రభు దగ్గరికి వారిని తీసుకొని రావాలి. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభు సంస్కార ఆరాధన తీసుకోనాలి. బాప్తిస్మం పొంది ప్రభు సంస్కార ఆరాధన తీసుకునేటువంటి ప్రతి ఒక్కరూ తమ పొరుగు వారిని ప్రభు దగ్గరికి నడిపించాలి. రాబోయే దినాల్లో పబ్లిక్ మీటింగ్స్ ఉంటాయో లేవో మనం చెప్పలేం. రాబోయే దినాల్లో లోకం ఎలా ఉంటుందో మనకు తెలియదు. ప్రభు రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. ప్రభు అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే, మీరు నా రాజ్యంలోనికి వచ్చినప్పుడు ఏ ఫలము మీరు తీసుకుని వస్తున్నారు అని ప్రభు అడిగితే, నేను ఒక్కడినే వచ్చాను ప్రభా, ఎవరిని కూడా నీ దగ్గరికి నడిపించలేదని అంటే షేమ్ అని చెప్పేసి అని అంటారు ప్రభు. కనుక మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా, బాప్తిస్మం పొందినటువంటి సంఘ బిడ్డలారా, ప్రభు సంస్కార ఆరాధన తీసుకుంటున్నటువంటి సంఘ బిడ్డలారా, మీ ఇంటి ప్రక్కన ఎవరో ఒకరు ఉండి ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉండి ఉన్నారు, కుడివైపున ఎడం వైపున మీ యొక్క ఇంటి దగ్గర మీకు తెలిసినటువంటి వారు ఉన్నారు. వారికి కృపను గురించి సాక్ష్యం ఇచ్చి, మీరు పొందుకున్న కృపను గురించి వారికి తెలియజెప్పి, ప్రభు మనల్ని బ్రతికించినటువంటి ఒక విధానాన్ని గురించి వారికి తెలియజెప్పి, వారిని దేవుని దగ్గరికి నడిపించి, వారు బాప్తిస్మం పొందేటంత వరకు వారిని విడిచిపెట్టకూడదు. ఏదో తీసుకొచ్చాము, గుడికి అప్పగించాము, పాస్టర్ గారు ఇంకా చూసుకుంటారో, మాకు సంబంధం లేదు అని అనుకోకూడదు. ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే, మీరు వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, మీ పొరుగు వారికి ప్రకటించండి, వారికి నేను ఆజ్ఞాపించినటువంటి సంగతులన్నీ నేర్పించండి, వారిని శిష్యులనుగా చేయండి, వారికి బాప్తిస్మం ఇచ్చేటంత వరకు వారిని నడిపించండి. మీ బిడ్డలు ఒకవేళ బాప్తిస్మం తీసుకొనకపోతే, ఈరోజు నేను చెప్తున్నా, బిడ్డలకి బాప్తిస్మం గురించి నేర్పించండి, చెప్పండి, బాప్తిస్మం తీసుకోవాలని వారికి తెలియజేయండి. ఒకవేళ ఇరుగు పొరుగు వారు ఎవరైనా బాప్తిస్మం తీసుకొనకుండా కనుక ఉన్నట్లయితే, వారు బాప్తిస్మం తీసుకొనడానికి వారిని శిష్యులనుగా చేయండి, బాప్తిస్మము కొరకు నడిపించండి. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయంలో 38వ వచనంలో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విని వారి యొక్క హృదయములో నొచ్చుకొని వాళ్ళు అడుగుతుంటారు, అయ్యలారా మేమేం చేయాలి అని అడిగినప్పుడు పేతురు ఇచ్చినటువంటి ఒక జవాబు అంటాడు, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మమును పొందుకొనండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక వరము మీరు పొందుకుంటారు. మారు మనస్సు పొంది బాప్తిస్మం అనుభవాన్ని పొందుకొనండి. నేను గతంలో కూడా మాట్లాడుతున్నప్పుడు ఒక బిడ్డడి విషయంలో నేను కొంచెం స్ట్రాంగ్గా నిలబడ్డాను. వారికి సంబంధించినటువంటి అవతల వారు మాట్లాడుతూ, ఇచ్చేయచ్చు కదా, ఇప్పుడు మీరు ఇచ్చేయచ్చు కదా, బాప్తిస్మం ఇవ్వకుండా మీరు ఎలా పెళ్లి చేస్తారు అని చెప్తే, నేను వారితో కూడా నేను ఎదురాడాను. క్షమించాలి అయ్యగారు, మీరు పెద్దవారయ్యండి, ఒకవేళ మీరు ఇస్తారా అలాగునా అని చెప్పేసి అంటే, ఆయన ఎవరంట, కానీ నేను మాత్రం బాప్తిస్మం ఇచ్చేయాలి, పెళ్లి కొరకైనటువంటి బాప్తిస్మం. నేను అన్నాను, పెళ్లి ప్రస్తావన వచ్చింది కనుక ససేమిరా నేను ఈ దినాల్లో బాప్తిస్మం ఇవ్వను. వివాహం అనంతరం కావాలంటే నాకున్న లైసెన్సులను బట్టి పెళ్ళైతే చేస్తాను, క్రైస్తవ పెళ్లిగా చేస్తాను. వివాహానంతరం ఆ యొక్క కుమారుడు తనంతట తాను వచ్చి నాకు బాప్తిస్మము కావాలి, నేను ప్రభువులో నేను ఉంటూ ఉన్నాను, నేను మారు మనసు పొంది నేను రక్షణ అనుభవంలోనికి వస్తూ ఉన్నాను కనుక నాకు బాప్తిస్మము కావాలని అడిగితే ఆ బిడ్డడికి నేను బాప్తిస్మం ఇవ్వడానికి నేను సిద్ధం అని చెప్పేసి నేను చెప్పి ఉన్నాను. అందుకే ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఏదో మామూలుగా బాప్తిస్మం ఇచ్చేయండి, అందరూ దిగుతున్నారు కనుక మేము కూడా దిగి బాప్తిస్మం తీసుకుంటాము అనేటువంటి ఒక దుమ్మి కార్యక్రమంలా కాకుండా మారు మనస్సు పొందినటువంటి వారై
వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నటువంటి వారై యేసుక్రీస్తు ప్రభుని రక్షకునిగా కలిగినటువంటి వారై రక్షింపబడిన తర్వాత బాప్తిస్మం అనేటువంటి ఒక బాహ్య గుర్తుని మనం చూపించుకోవాలి. ఈ బాప్తిస్మం అనేటువంటిది 10 మందికి సాక్ష్యం చెప్పేటువంటి ఒక గుర్తుగా ఉంటూ ఉన్నటువంటిది. ఇదే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయము 48వ వచనం దగ్గర కనుక చూసినట్లయితే, పేతురు భక్తుడే కొర్నేలి ఇంటికి వెళ్ళి కొర్నేలి ఇంటి వారందరితో మాట్లాడుతూ ఉంటారు. కొర్నేలి ఇంటి వారు ఇంకా మిగిలిన అనేక మంది అక్కడికి వచ్చి వాక్యాన్ని వింటూ ఉన్నారు. వారు వింటూ ఉంటుండగానే పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చి ఉన్నారు. కానీ వారు బాప్తిస్మం పొందిన వారు కారు. సో పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినారు. ఎందుకంటే వారు వాక్యాన్ని వింటూ ఉన్నారు గనక, దేవుని యొక్క మాట వింటూ ఉన్నారు గనక, అన్య భాషలతో మాట్లాడి ఉన్నారు. పరిశుద్ధాత్మని యొక్క గురుతు వారి యొక్క జీవితాల మీద కనబడింది. అప్పుడు పేతురు వారికి ఆజ్ఞాపిస్తూ అంటున్నాడు, మీరు బాప్తిస్మం పొంది తీరాలి. ఈరోజున కూడా నేను చెప్తున్నా, దేవునిలో వాడబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో వాడబడుతూ ఉన్నప్పుడు, సంఘములో మనం వాడబడుతూ ఉన్నప్పుడు, సంఘానికి మనం ఎలాగను వస్తూ మన బిడ్డలు కానీ మనము కానీ ఎవరైనా కానీ ఇంకా బాప్తిస్మం తీసుకొని ఉండి ఉండకపోతే, పేతురు మొదట కన్విక్ట్ అయినటువంటి ఒక ప్రజలతో చెప్తాడు, మీరు మారు మనసు పొంది మీరు బాప్తిస్మం తీసుకునండి. రెండోది, కొర్నేలి ఇంటి వారి దగ్గర ఉన్న వారందరికీ ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, మీరు మారు మనసు పొంది మీరు బాప్తిస్మము తీసుకునవలసిన వారై ఉన్నారు. ఇది అపోస్తలుల కార్యంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు పౌలుగా మారినటువంటి ఒక సౌలును గురించినటువంటి ఒక విషయంలో అననీయ మాట్లాడుతున్నటువంటి ఒక మాట అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయము 16వ వచనములో ఉన్నటువంటి ఒక మాట ఏమని అక్కడ రాయబడుతుందంటే, మరి ఇంకెందుకు తడవ చేస్తున్నావు, ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు, గెటప్, లెగు, నువ్వు లేచి నువ్వు బాప్తిస్మం పొందుకో అని అననీయ సౌలుతో చెప్పినప్పుడు సౌలు బాప్తిస్మము పొందినట్లుగా అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 18వ వచనములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఆలస్యం చేయకండి. ఈయన మాటలు వింటున్న ఆంధ్ర బ్యాప్టిస్ట్ సంఘ బిడ్డలు, ఒకవేళ మీకు తెలిసినటువంటి ఒక బిడ్డలు ఇంకా మీ కుటుంబాలలో మీ యొక్క బంధువర్గంలో ఎవరైనా బాప్తిస్మం తీసుకొని ఉండి ఉండకపోతే, యేసు ప్రభు వారి యొక్క 2వ రాకడ అనగా మధ్యాకాశానికి వచ్చేటువంటి ఒక రాకడ చాలా సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. డోంట్ నెగ్లెక్ట్, నిర్లక్ష్యం చేయవద్దు, తడవు చేయవద్దు, ఆలస్యం చేయవద్దు, వాయిదా వేసుకోవద్దు. ఇప్పుడు మాట్లాడుతున్న ప్రకారంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక తారీఖు వరకు, ఒకవేళ అది కూడా నేను అంటున్నా, ఏమో ఆ రోజు వరకు నేను బ్రతుకుంటాను లేదో నాకేం తెలుసు, నాకు ఇప్పుడే కావాలి బాప్తిస్మం అని మనసులో ప్రేరేపణ కలిగినట్లయితే ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ అదే సమయంలో మనం ఒక డేట్ పెట్టుకొని సిద్ధపరుస్తున్నాం గనక, ఈలోగా మిగిలినటువంటి అందరము కలిసి ఎవరెవరు బాప్తిస్మము తీసుకునలేదో వారి విషయంలో ప్రభు చెప్తున్నటువంటి ఒక మాట, అపోస్తలుడైన పేతురు గారు చెప్పినటువంటి ఒక మాట, సౌలు గారు గురించినటువంటి ఒక మాట, ఈ మాటలన్నిటి ఆధారంగా మనం తీసుకుంటూ బాప్తిస్మము తీసుకొనని వారు అట్టి బాప్తిస్మ అనుభవంలోనికి రావాలని నేను కోరుతూ ఉన్నాను. వాట్ విల్ హ్యాపెన్ వెన్ వీ టేక్ బాప్టిజం? మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడు మనలో జరుగుతున్నటువంటి ఒక విషయాలు ఏం జరుగుతున్నాయి, ఇవి ఇప్పుడు మరి యొక్క అంశముగా మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 3వ వచనములో పౌలు భక్తుడు మాట్లాడుతున్నప్పుడు అంటున్నాడు కదా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరము, అంటే మన బాప్తిస్మము క్రీస్తు యేసులోనికి కలిగినటువంటి ఒక బాప్తిస్మం, క్రీస్తు యేసులోనికి మనం వెళుతున్నాం. ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి మనం బాప్తిస్మం పొందుతున్నామో అక్కడ 3వ వచనములో అంటున్నాడు కదా, ఆయన మరణములో మనం బాప్తిస్మం పొందుతున్నాం. ఆయన మరణములో ఆయనతో కూడా మనం పాతి పెట్టబడిన వారం అవుతున్నాం. అంటే బాప్తిస్మములో ఏం జరగాలి అని అంటే, మన ప్రాచీన జీవితం చచ్చిపోవాలి. మొన్న మధ్యలో ఒకరు మనతో మాట్లాడుతున్నప్పుడు జ్ఞాపకం చేశారు కదా, ఏది చంపివేయాలో వాటిల్ని చంపివేయాలి. మన ఈగో చచ్చిపోవాలి, మన అహం అనేటువంటిది చచ్చిపోవాలి. మనలో ఉన్నటువంటి కొన్ని చెడ్డ కార్యాలు, అపవాదికి సంబంధించిన కార్యాలు, అపవాది యొక్క క్యారెక్టర్ అనేటువంటిది, ఇలాంటివన్నీ కూడా చచ్చిపోవాలి. అవన్నీ కూడా మనం చంపివేసుకోవాలి. అవి చావు అనేటువంటిది జరగాలి. యేసుక్రీస్తుతో పాటు వాటిల్ని సిలువేసేయాలి.
నా స్వార్థం ఉంటుంది నాకు, నేను ఇలా అహంతో ఉండాలని అనుకుంటాను. కానీ నా అహం యేసు సిలువలో మేకులతో కొట్టివేయబడాలి, యేసు ప్రభుతో పాటుగా సమాధిలో పెట్టివేయబడాలి. అప్పుడు నా ఈగో అనేది నాకు ఉండదు, నా ప్రిస్టేజ్ అనేటువంటిది నాకు ఉండదు, నా అహం అనేటువంటిది నాకు ఉండదు. అప్పుడు నేను సరైనటువంటి బాప్తిస్మం పొందిన వ్యక్తిగా ఉండగలుగుతూ ఉంటాను. విచారం ఏమిటంటే క్రైస్తవ మతములోనికి బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు కనుక వారి ఈగో చావలేదు, వారిలో చావవలసినటువంటి విషయాలు చావలేదు, వారు క్రీస్తుతో పాతి పెట్టబడినటువంటి వారు కారు. కానీ ఈరోజుని నా మాటలు వింటున్న మనందరి జీవితంలో నేను జ్ఞాపకం చేస్తున్నా, బాప్తిస్మము పొందిన వారలారా మీరందరూ క్రీస్తులో చచ్చిపోయినటువంటి వారు, మనమందరము క్రీస్తుతో పాటు పాతి పెట్టబడినటువంటి వారము. చచ్చిపోతేనే కదా తిరిగి లేవడానికి కొరకైనటువంటి ఒక విషయం. అందుకనే కొలస్సీలకు రాసినటువంటి ఒక పత్రిక 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 12వ వచనములో ఒక మాట అంటూ ఉన్నాడు, ఎవరైతే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొంది చచ్చిపోయిన వారై ఉంటారో వారు యేసు క్రీస్తు తిరిగి లేచిన దానిని బట్టి, లేక ప్రభువుని యేసుక్రీస్తు ప్రభుని మృతులలో నుండి లేపినటువంటి ఒక విధానముగా వారు తిరిగి లేచిన వారై ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని బాప్తిస్మం కార్యక్రమాల్లో మనం చిలకరింపం, నీళ్లు చల్లి నీకు బాప్తిస్మం ఇచ్చాము అనే మాట మనం చెప్పం. దానికి బదులుగా మనం ఏం చేస్తామంటే నీళ్ళలోనికి ముంచుతున్నాము. ముంచినటువంటి ఒక వ్యక్తి అప్పుడు మనం చెప్తున్న సాదృశ్యం ఏంటంటే ఈ ప్రాచీన వ్యక్తి ప్రాచీన స్వభావము, ప్రాచీన క్యారెక్టర్, పాపముతో కూడినటువంటి ఒక క్యారెక్టర్ సిలువ వేయబడి సమాధి చేయబడింది. ఇప్పుడు మరలా మేము లేపినప్పుడు వాళ్ళు కాదు లేస్తున్నటువంటిది, క్రీస్తుని కలిగి క్రీస్తు తిరిగి లేచినట్లుగా క్రీస్తుతో మనము లేపబడుతున్నాం. ఇది బాప్తిస్మంలో ఉండినటువంటి ఒక విషయం. బాప్తిస్మం పొందిన వాళ్ళరా యేసుక్రీస్తు మీలో గనక ఉండకపోతే, యేసుక్రీస్తుతో లేచినటువంటి ఒక అనుభవం గనక మీలో ఉండి ఉండకపోతే మీ బాప్తిస్మం ఒక నామకార్థ బాప్తిస్మం. మీ యొక్క బాప్తిస్మం ఒక రిచువల్. మనం మామూలుగా స్నానం చేయడానికి వెళ్ళి స్నానం చేసిన దాంతో సమానమే తప్ప అంతకు మించి దానిలో ప్రత్యేకత ఏమీ ఉండదు. కానీ మనం బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో పాతి పెట్టబడిన వారై ఉండాలి. బాప్తిస్మం పొంది తిరిగి లేచిన ప్రతి ఒక్కరూ క్రీస్తుతో తిరిగి లేచిన వారమై ఉండాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో వ్రాయబడుతున్నటువంటి ఒక మాట ఏమంటాడంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందినటువంటి మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్న వారము. క్రీస్తుని ధరించుకుంటూ ఉన్నాం. మీరు కాదు కనబడవలసింది, నేను కాదు కనబడవలసింది. బాప్తిస్మం పొందిన తర్వాత వారి మీద ఎవరు కనబడాలంటే యేసుక్రీస్తు ప్రభువే కనబడాలి. లోకము చూచినప్పుడు, మన కుటుంబీకులు చూచినప్పుడు బాప్తిస్మం పొందిన వ్యక్తిలో యేసు కనబడాలి. లోపలే కాదు బయట కూడా మనం ధరించుకొని ఉన్నాము అని అంటున్నాడు. మునుపటి దినాల్లో మనం నేర్చుకున్నాం, ఏది చంపాలో వాటిని చంపాలి, వేటిని పాతిపెట్టాలో వాటిని పాతిపెట్టాలి, వేటిని విసర్జించాలో వాటిని విసర్జించాలి, వేటిని ధరించుకోవాలో వాటిని ధరించుకోవాలి. ప్రేమను ధరించుకోవాలి, నీతి అనే వస్త్రాన్ని ధరించుకోవాలి, క్రీస్తుని మనం ధరించుకున్న వారముగా అది మన యొక్క జీవితంలో ఉండాలి. ఈరోజు నేను డిక్లేర్ చేస్తున్నా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ ఎవరైతే బాప్తిస్మం పొంది ఉన్నారో వారి మీద క్రీస్తే కనబడాలి, వారి యొక్క శరీరం మీద క్రీస్తే కనబడాలి. పెద్దవారు చదువు లేనటువంటి ఆయన ఒక సామాన్యుడు తప్ప మిగతా వాళ్ళు ఎవరో ఆమెను అనలేకపోతూ ఉన్నారు. మీరు నేర్చుకోవాలని పదే పదే చెప్తున్నా, మీ మీద సరైన క్రీస్తు లేడు, అందుచేత మీరు అలా ఉంటున్నారు. నిజంగా మీలో క్రీస్తు ఉంటే, నిజంగా మీరు క్రీస్తుతో సచ్చినోళ్ళు అయ్యుంటే, క్రీస్తుతో పాటు లేచినోళ్ళు అయ్యుంటే, నేను ఇంత మంచి వాక్యం నేను మాట్లాడుతుండంటే ఆమె అనకుండా ఉండలేరు వాళ్ళు. కానీ ఏం జరుగుతుంది అంటే నామకార్థులు, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా మీలో కూడా అనేక మంది నామకార్థులు ఉన్నారు. ఏదో ట్రెడిషనల్గా ఈ 40 రోజులు వస్తున్నారు తప్ప నిజానికి మన యొక్క జీవితంలో మార్పు కలిగినటువంటి వారము కాము. తెలియని అమాయకుడు, విద్య లేని పామరుడు ఆయన చెప్తున్నటువంటి రీతిగానైనా తెలుసుకొని ఆయన చెప్తున్నటువంటి దానిని బట్టి అయినా మనము కూడా ఒకసారి ఆమెను చెప్తుందంటే మీరు సచ్చినోళ్ళు అవుతారు, మీరు తిరిగి లేచినోళ్ళు అవుతారు, మీరు క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు అవుతారు. స్నేహితులరా, బిడ్డలరా, నేర్చుకోండి అమ్మా. పదే పదే నేను చెప్తూ ఉన్నప్పుడు ఆ మాటలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం రండి. ఈరోజు నేను బాప్తిస్మాన్ని గురించినటువంటి ఒక మాటలు నేను చెప్తున్నానంటే, బాప్తిస్మం ద్వారా క్రీస్తుతో మనము
ఆత్మలో మనము పానము చేసిన వారం అవుతూ ఉన్నాము. ఆమె చెప్పండి. కొరింథీయులకు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనములో ఆ మాట తెలియజేయబడుతుంది. బాప్తిస్మం పొందినటువంటి మనము పరిశుద్ధాత్మలోనికి మనం బాప్తిస్మం పొందుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మని మనము పానము చేసినటువంటి వారం అవుతూ ఉన్నాం. సో ఈ దినాన్ని మనం అందరము క్రీస్తుతో చచ్చిపోయాము, క్రీస్తుతో తిరిగి లేచాము, క్రీస్తుని మనం ధరించుకొని ఉన్నాము, పరిశుద్ధాత్మతో మనం నింపబడిన వారమై ఉంటున్నాం. హల్లెలూయా. అలాగనే ఇంకొక మాటగా కూడా మనం చూసినట్లయితే మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి ఒక మాటను గనక మనం చదువుకుంటున్నట్లయితే, పేతురు రాసినటువంటి ఒక మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ ఓడలోనికి వెళ్ళినటువంటి ఒక 8 మంది నీటి ద్వారా రక్షణ పొంది ఉన్నారు అని అంటున్నారు. దానికి సాదృశ్యమైనటువంటి ఒక బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేంటనంటే శరీర మాలిన్యమును తీసివేయుట కాదు కానీ యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షిని మనము కలిగి ఉండడం. గడిచిన దినాల్లో మమ్మీ కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసు రక్తము ద్వారా మనం పితృపారంపర్యాచారాలని వ్యర్థమైనటువంటి ప్రవర్తనను విడిచిపెట్టి మన మనస్సాక్షి శుద్ధి చేయబడుటను గురించి మనం అక్కడ నేర్చుకున్నాం. ఇప్పుడు బాప్తిస్మము ద్వారా పేతురు భక్తుడు రాస్తున్న మాట ఏమిటంటే, ఏదో మీ ఒంటికి పట్టిన మురికిని తీసుకోండి కాదు. బాప్తిస్మం అంటే నీళ్ళలోనికి దించి సబ్బు రుద్ది సర్ఫ్ బాగా పెట్టి లేకపోతే ఏదైనా డెటాల్ ఏమన్నా పెట్టి అక్కడ మీకు నలుగు పెట్టి చేయట్లే. బాప్తిస్మం ద్వారా ఒక్కసారి ముంచి పైకి లేపుతున్నాం. ఆనాడు నీళ్లలో నుంచి రక్షింపబడినటువంటి నోవా యొక్క కుటుంబానికి సాదృశ్యంగా ఆనాడు సముద్రములో నుంచి నడిచి వచ్చిన ఇశ్రాయేలీయులు బాప్తిస్మం పొందినటువంటి దానికి సాదృశ్యంగా ఇప్పుడు ఈ బాప్తిస్మం అనే నీళ్లలోనికి ముంచబడి పైకి లేవనెత్తబడుట ద్వారా మీ మనస్సాక్షి శుద్ధి చేయబడుతుంది. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ధరించుకున్నప్పుడు స్వార్థంగా మనం ఉండం. ఇంకా నేను చూస్తున్నా కొంతమంది ఒకరితో ఒకరు కొనని వాళ్ళు ఇంకా ఇక్కడ ఆలయంలో కూర్చొని ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోం. వాళ్ళు వస్తే వీళ్ళతో మాట్లాడడం, వీళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడడం. వాళ్ళు ఇక్కడ కూర్చుంటే మనం ఆ దరిదాపులో కూర్చోడం, వాళ్ళు అక్కడ కూర్చుంటే ఇక్కడ కూర్చోం. ఇది ఉండకూడదు మనలో ఇలాంటి భావం అనేటువంటిది రాకూడదు. ఒకవేళ ఏదైనా విషయంలో పోటీ పడినా, ఒకవేళ ఏదైనా విషయంలో వేరొక రకంగా ఉన్నా, ఒకవేళ ఏదైనా విషయంలో లోక సంబంధంగా ఉద్యోగ విషయంలో, ఇంకొక విషయంలో, పనిపాట్ల విషయంలో, మన యొక్క సేవల విషయంలో ఒకవేళ ఏదైనా కలుగుతున్నా అది అక్కడే తప్ప మరలా మనం కలుసుకుంటే బాయి అనుకునేటువంటి రీతిగా, సహోదర సహోదరులం అనేటువంటి రీతిగా మన యొక్క మనస్సాక్షి శుద్ధి చేయబడినటువంటి ఒక మనస్సాక్షితో అది మనం ఉండవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇలాగున బాప్తిస్మాను గురించినటువంటి ఒక విషయాలు. ఇకపోతే చివరిగా నేను మీతో పంచుకుంటున్నటువంటి ఒక మాటలు, బైబిల్ గ్రంథములో అనేక మంది బాప్తిస్మం పొందినటువంటి ఒక బిడ్డలు ఉన్నారు. వాని గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 41వ వచనములో ఎవరైతే మనసులో నొచ్చుకుని ఉన్నారో వారందరూ దాదాపు 3,000 మంది మొదటి ప్రసంగములో పేతురు గారు మాట్లాడినప్పుడు వారు బాప్తిస్మం పొంది ఉన్నారు. అలాగే అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనంలో రాసుకునేటువంటి వాళ్ళు రాసుకుంటూ ఉండాలి. వీటిని 2వ అధ్యాయము 41వ వచనంలోను, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో సమరయలో ఉండినటువంటి వారు ఫిలిప్పు సువార్తను ప్రకటించినప్పుడు అక్కడ అనేక మంది విశ్వసించున్నారు. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి ఒక ప్రధాన యాజకుడు సైతము, అక్కడ ఉన్నటువంటి ఒక సమరయలో ఉండినటువంటి అనేక మంది ప్రజలు వారు బాప్తిస్మం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అదే 8వ అధ్యాయం 38వ వచనంలో అనేక మందికి బాప్తిస్మం ఇచ్చినటువంటి ఒక ఫిలిప్పును పరిశుద్ధాత్ముడు నడిపించగా మార్గంలో వెళుతున్నటువంటి ఒక ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడిని కలుసుకొని అతనితో మాట్లాడినప్పుడు వారు నీళ్లు ఉన్న ఒక చోటికి వచ్చినప్పుడు అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని చెప్పినప్పుడు అక్కడ కూడా ఒక మాట మనకు అర్థమవుతుంది. వారు ఆ నీళ్లలోనికి దిగిరి నీళ్లు బయటికి తీసుకుని వచ్చి చిలకరింపు చేయలేదు. అందుకని అంటున్నా, బాప్తిస్మం అనేటువంటి మాటకి అర్థం ఏమిటంటే నీళ్లలోనికి దిగినటువంటి ఒక విషయం. నీళ్లలోనికి దిగి
పూర్తిగా మునిగి బయటకు వచ్చినటువంటి ఒక విషయం. ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుని బాప్తిస్మం తీసుకుని ఉన్నాడు. ఇందాక నేను ఆల్రెడీ చెప్పాను, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 18వ వచనంలో దేవుని చేత పట్టబడినటువంటి ఒక సౌలు సంఘానికి, క్రైస్తవ్యానికి విరోధంగా వెళుతున్నటువంటి భయంకరమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు, అనేకులను అప్పటికే హింసిస్తూ ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి వాడు, స్టెఫను యొక్క చావునకు సమ్మతించి అక్కడ సాక్షిగా ఉండినటువంటి ఒక సౌలు, అతడు బాప్తిస్మం పొంది ఉన్నాడు. ఇక్కడ 2 విషయాలు నేను అపోస్తల కార్యములు 16వ అధ్యాయంలో నేను చూస్తూ ఉన్నాను. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనంలో లూదియా తన ఇంటి వారందరితో కలిసి బాప్తిస్మం తీసుకుందంట. తన ఇంటి వారందరూ కలిసి. అందుకే నేను చెప్తున్నా, తల్లిగా ఉండినటువంటి మీరు, తండ్రిగా ఉండినటువంటి మీరు, ఒకవేళ మన ఇంటిలో ఇంకా ఎవరైనా బాప్తిస్మం తీసుకొని ఉండి ఉండకపోతే, ప్రభు రాకడ అతి సమీపించిన కడవరి దినాల్లో మనం ఉండి ఉన్నాం. జరుగుతున్న విషయాలు ఎందుకు ఎలా జరుగుతున్నాయో మనకు అర్థం కావట్లే. ఇప్పుడైనా ఈ కృపా కాలంలో బహుశా దేవుని యొక్క కృప సంవత్సరం పాటు మనల్ని సజీవ లెక్కలో ఉంచినది. 22వ తారీఖు నుంచి మనకు లాక్డౌన్ ఏర్పడి ఉన్నది. కరోనా భయంకరమైన మహమ్మారిలాగా అనేక మందిని కబళించి వేసింది. ఇప్పటికింకా దాని యొక్క ప్రభావంతో కొంతమంది ప్రజలు భయముతో, వణుకుతో చనిపోతూ ఉన్నారు. ఏమో ఇంకా ప్రభువు మనల్ని బ్రతికించి ఉంచి ఉన్నాడు. ఇంకా బాప్తిస్మము పొందిన వారు మన ఇంట్లో ఎవరైనా ఉంటే వారిని మనం ప్రోత్సహిద్దాం. బలవంతంగా వద్దు, ఒత్తిడి చేసి తీసుకొని రావద్దు. వారికి కృపను గురించి చెప్పండి, ఉగ్రతను గురించి చెప్పి భయపెట్టి బాప్తిస్మాన్ని తీసుకొని రావద్దు. దానికి బదులుగా దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క రాజ్యము, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడదాము. వారు ఇంటి వారందరము కలిసి బాప్తిస్మ అనుభవాన్ని పొందాలి. అదే 16వ అధ్యాయము 33వ వచనంలో గనక మనం చూచినట్లయితే, చెరసాల నాయకుడు పౌలు గారిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి తను తన ఇంటి వారందరితో కలిసి బాప్తిస్మము తీసుకొనడం జరిగింది. ఇంటికి వచ్చిన కోడళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి, ఇంటికి వచ్చిన అల్లుండ్రు బాప్తిస్మం తీసుకోవాలి, మన యొక్క కొడుకులు, మన యొక్క కూతుళ్ళు బాప్తిస్మం తీసుకోవాలి. స్త్రీలరా, మీ భర్త ఇంకా బాప్తిస్మం తీసుకొని ఉండి ఉండకపోతే మీ భర్తని చెప్పండి, కృపను గురించి చెప్పండి, ప్రభు రాకడను గురించి చెప్పండి. బాప్తిస్మ అనుభవం లేకపోతే వారు విడువబడే అవకాశం ఉంది. ఎందుకనంటే మనకు మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో అంటారు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. బాప్తిస్మం తీసుకోవాలని తెలిసి ఇప్పుడు బాప్తిస్మం తీసుకోనకపోతే వారి మీద నిప్పుల కుంపటే తప్ప మంచిది కాదు. బాప్తిస్మం తీసుకొనని వారు, ఇంటి వారందరూ కూడా బాప్తిస్మం తీసుకోవాలి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 8వ వచనములో కొరింథులో ఉన్నటువంటి ఒక విశ్వాసులందరూ వాళ్ళు బాప్తిస్మం తీసుకుని ఉన్నారు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 5వ వచనంలో ఎఫెసులో ఉండినటువంటి ఒక శిష్యులు లేక పెద్దలు, సంఘ పెద్దలుగా ఉండినటువంటి వారు, వారికి బాప్తిస్మాను గురించి తెలియదు గనక అపోస్తలులైనటువంటి ఒక పౌలు చేతుల మీదుగా వారు బాప్తిస్మాన్ని తీసుకొని ఉన్నారు. నో డౌట్ ఎవ్రీబడి హ్యాస్ టు బి బాప్టైజ్డ్. మనం అందరము కూడా ఇంకా బాప్తిస్మం పొంది ఉండి ఉండకపోతే మనం బాప్తిస్మం తీసుకొనడం ఇది మనకు మంచిది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. చాయిస్ ఈజ్ యువర్స్. తీర్మానం అనేటువంటిది అది మీకు విడిచిపెడుతూ ఉన్నా. ఎవరు బాప్తిస్మం తీసుకున్న లేదో వారు సిద్ధపడండి. ప్రభు చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే ఏప్రిల్ 4వ తేదీన తెల్లవారుజామున 4:30 గంటల నుంచి మనకి ఇక్కడ ఆరాధన ఉంటుంది కనుక ఆ యొక్క ఆరాధనలో పునరుత్థాన పండుగ ఆరాధన అనంతరం 6 గంటల ప్రాంతంలో బాప్తిస్మ కార్యక్రమాలు ఉంటాయి కనుక మీరు బాప్తిస్మం కొరకు సిద్ధపడేటువంటి వారు మీ పేరు పాస్టర్ గారికి కానీ, ప్రెసిడెంట్ గారికి కానీ, సంఘ పెద్దలకు కానీ, మీ యొక్క పేటల్లో ఉన్నటువంటి ఒక పెద్దవాళ్ళకి కానీ మీరు తెలియజెప్పినట్లయితే వారు మాకు తెలియజేస్తారు. ఆ ప్రకారంగా మిమ్మల్ని బాప్తిస్మం కొరకు సిద్ధపరుస్తున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇదినాన్ని బాప్తిస్మమును గురించినటువంటి ఒక విషయాలు, అనేకమైన విషయాలు మేము విని ఉన్నాం. వాట్ ఈజ్ బాప్టిజం? బాప్తిస్మం అంటే ఏమిటి? మీరు ఏమని చెప్పి ఉన్నారు? నాయన బాప్తిస్మములో ఉన్న విషయాలు ఏమిటి? ఎవరెవరు బాప్తిస్మాలు తీసుకున్నారు? ఇవన్నీ వినిన తర్వాత కూడా మేము నిర్లక్ష్యంగా ఏదో వచ్చామో, విన్నామో, వెళ్ళిపోయామని అనుకుంటే వారికి వారే జవాబు ఇవ్వాలి. నీ రాకడ జరిగినప్పుడు, మీరు అక్కడ నిలబెట్టినప్పుడు బాప్తిస్మం పొందనటువంటి వారిని మీరు ప్రశ్న వేస్తారు. అలాంటప్పుడు నైనా అలాంటి వారి విషయం
విషయంలో నన్ను మీరు జవాబును అడుగుతున్నారు కనుక అట్టి జవాబుగా మేము సిగ్గుపడేదానికి బదులుగా మేము బాప్తిస్మం పొందుకొనడానికి చెరసాల నాయకుని యొక్క ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినట్లుగా, లూదియా ఇంటి వారందరూ బాప్తిస్మం పొందినట్లుగా, ఒకవేళ ఇంకనూ మాలో ఎవరమైనా ఇట్టి బాప్తిస్మ అనుభవంలోనికి మేము వచ్చి ఉండి ఉండకపోతే నమ్మి బాప్తిస్మం పొందడానికి, మారు మనసు పొంది బాప్తిస్మం పొందడానికి, బాప్తిస్మంలో క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములలో పాలు పంపులు పంచుకునడానికి, క్రీస్తుని ధరించుకునడానికి, పరిశుద్ధాత్మను కలిగి ఉండడానికి, మంచి మనస్సాక్షిని కలిగి మేము జీవించడానికి అలాంటి ధన్యత నీ బిడ్డలమైన మాకు మీరు ఇస్తున్నందుకు నీకు వందనాలు. ఇంకా ఎవరైనా యవ్వన బిడ్డలు కానీ చిన్న బిడ్డలు కానీ నాయన బాప్తిస్మాన్ని గురించి తెలుసుకొని ఇంకా బాప్తిస్మం పొంది ఉండకపోతే అట్టివారు బాప్తిస్మం కొరకు సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా వారిని నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసం, ఆయన బిడ్డలముగా కూడి వచ్చిన మనకు, ఈ ఆంధ్ర బాప్టిస్టు సంఘమునకు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలకు, ఇంకా ఎవరైనా మనలో మన కుటుంబంలో బాప్తిస్మం పొంది ఉండకపోతే బాప్తిస్మ అనుభవం ద్వారా దేవుని రాజ్యానికి వారు వారసులగునట్లు సదా మనకు తోడయండి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ ప్రభు నామంలో నేను షాలోమ్ తెలియజేస్తున్నాను. మీరు కూడా షాలోమ్ అని చెప్పండి గట్టిగా.